రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద ఫ్యాన్స్లో తప్ప మిగతా ఎక్కడా బజ్ ఉండటం లేదు. సినిమా మీద హైప్ పెంచేలా ఓ సరైన కంటెంట్ను దించాల్సి ఉంటుంది. శంకర్ మునుపిటిలా ఫామ్లో లేకపోవడమే దీనంతటికీ కారణం. ఇక ఇప్పుడు రామ్ చరణ్ చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2ని అయితే ఎలాగో అందుకోలేరు. కనీసం ఎన్టీఆర్ దేవరా మూవీని అయినా బీట్ చేయాల్సి ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్గా కనీసం 600 కోట్లైనా రాబట్టాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి సీజన్ను వాడుకుని మెల్లిగా ఏదోలా గట్టెక్కేయచ్చు. గేమ్ చేంజర్కు తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చినా మిగతా చోట్ల క్లిక్ అవుతుందా లేదా అన్నది చెప్పలేం. నార్త్లో బలంగా నిలబడితే తప్ప అక్కడ కలెక్షన్లు రావు. దేవరా అయితే అక్కడ కనీసం 100 కోట్లు కూడా రాబట్టినట్టుగా కనిపించడం లేదు. కానీ పుష్ప 2 మాత్రం కేవలం డబ్బింగ్తోనే ఇప్పటికే 500 కోట్లకు పైగా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్ల వరకు రీచ్ అయినట్టుగా సమాచారం. అయితే ఈ రేంజ్ కలెక్షన్ను గేమ్ చేంజర్ నుంచి ఊహించడం, ఆశించడం కూడా తప్పే అవుతుంది. గేమ్ చేంజర్కి ప్రస్తుతం ఉన్న హైప్ను పెంచేలా ఏదైనా ఒక అప్డేట్ రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమన్ గేమ్ చేంజర్ 3వ పాట గురించి ట్వీట్ వేశాడు. డోప్ అనే పాట రాబోతుందని, ఇది సౌండ్ చేంజర్ అవుతుందని, ఈ పాట గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందని హైప్ పెంచేశాడు. ఇక ఈ పాటను రాసిన రామజోగయ్య శాస్త్రి సైతం స్పందించారు. ఈ పాట వినడానికి, చూడటానికి 2 కళ్ళు చాలవని, శంకర్ అద్భుతంగా విజువలైజేషన్ చేశాడని అన్నారు. ఈ పాటను యూఎస్ ఈవెంట్లో రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక అక్కడే గేమ్ చేంజర్ ట్రైలర్ను కూడా రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. జనవరి 10న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.